దసరా అంటే ఏపీ రాజధాని అమరావతి గుర్తొచ్చేలా ఈసారి దసరా వేడుకలు నిర్వహిస్తున్నట్టు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. విజయవాడ ఉత్సవ్ పేరుతో 9 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయన్నారు. 54 రోజుల పాటు జాతీయ అంతర్జాతీయ వస్తువులతో ఎగ్జిబిషన్ జరుగుతుందంటున్న ఎంపీ చిన్నితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. దాదాపుగా 15 సంవత్సరాల తర్వాత మైసూర్ తరహా ఉత్సవాలకి ఆంధ్రప్రదేశ్ కేంద్రం కాబోతుంది. అది కూడా నవ్యాంధ్ర రాజధాని విజయవాడ. ప్రస్తుతం బెజవాడ ఉత్సవం పేరుతో కూడా దసరా ఉత్సవాలు జరగబోతున్నాయి. ప్రస్తుతం ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారు. ఏంటి సార్, అసలు ఏంది విజయవాడ ఉత్సవ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం ప్రధానమైన ఎజెండా ఏంటి? ముఖ్యంగా మనం దసరా అంటే ఇంద్రకీలాద్రి మీద వెలిసిన అమ్మవారు కనకదుర్గ అమ్మవారి ఉత్సవాలు విజయవాడకి ఎప్పటి నుంచో అది ఒక ఆనవాయితీగా సాంప్రదాయకంగా వైభవంగా జరిగే ఉత్సవాలు. ఆ ఉత్సవాల్లో భాగంగా మేము కూడా ఆ ఉత్సవాల శోభ మరింత పెరిగి మరింత భక్తులు వచ్చే విధంగా వచ్చిన భక్తులందరూ కూడా 1-2 రోజులు విజయవాడలో ఉండి ఇక్కడ విజయవాడలో జరిగే ఉత్సవాన్ని కూడా చూసి పిల్లా పాపలతో ఆస్వాదించి, అంతేకాకుండా విజయవాడ నగరంలో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఎటువంటి కార్యక్రమాలు జరగక ప్రజలందరూ కూడా చాలా ఇళ్లలోంచి బయట రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. మనం ఇటువంటి విజయవాడ ఉత్సవంతో కార్యక్రమం ప్రారంభిస్తే ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆనందంగా ఉండి మనం ఎప్పుడో మర్చిపోయిన సాంస్కృతిక కార్యక్రమాలు, అంతేకాకుండా వినోద కార్యక్రమాలు, చిన్నపిల్లలకి వినోద కార్యక్రమాలు, క్రీడా కార్యక్రమాలు, భక్తులతో పాటు ఇక్కడ ఉన్న విజయవాడ నగరవాసులకు కూడా ఆనందం కలిగించే విధంగా ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగమే విజయవాడ ఉత్సవం. అంటే అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారు వెలిసిన విజయవాడలో మరింత శోభ ఉండే విధంగా ఈ ఉత్సవం జరగబోతుంది. అంటే సార్, ప్రధానంగా ఏదైతే ఈ కార్యక్రమానికి సంబంధించి ఒకవైపు భక్తి, మరొకవైపు సాంస్కృతిక, ఎట్లా సైమల్టేనియస్గా ఏ రకంగా మెయింటైన్ చేయబోతాం? తప్పకుండా చాలా చోట్ల మనం చూస్తున్నాం. ఇప్పుడు మైసూర్లో ఉన్న సాంస్కృతిక కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తారు. కాబట్టి మేము 4-5 ప్లేసులు వెనక్కి చేసుకున్నాం. తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల వారి వేదిక, అంతేకాకుండా పొన్నమి ఘాట్, గొల్లపూడి ఎగ్జిబిషన్ సెంటర్, ఇటువంటి 4-5 ప్రాంతాలు ఎదుర్కొని అన్ని చోట్ల కూడా ఉత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు కల్పించే విధంగా మనం ఎప్పుడైతే కొన్ని మ్యూజికల్ కాన్సర్ట్స్ ఉంటాయి, జగ్గి వాసుదేవ్ బాబా దగ్గరే చూస్తాం, లేకపోతే మైసూరు ఉత్సవాలు చూస్తాం, అటువంటి మ్యూజికల్ కాన్సర్ట్స్ కూడా విజయవాడకి పరిచయం చేసి, ముఖ్యంగా ఇక్కడ లోకల్ టాలెంట్, ఇప్పుడు ఇక్కడ ఎంతోమంది భరతనాట్యం చేసేవాళ్ళు ఉన్నారు, కూచిపూడి చేసేవాళ్ళు ఉన్నారు, అంతేకాకుండా కథకళి చేసేవాళ్ళు ఉన్నారు. ఇటువంటి కళాకారులందరినీ ప్రోత్సహిస్తా చిన్న చిన్న పిల్లల కానించి ఉన్నారు. ప్రతిరోజు 2 గంటల పాటు లోకల్ టాలెంట్కి అవకాశం ఇస్తా భారీ ఎత్తున ఇటువంటివన్నీ చేస్తున్నాం. ప్రతిరోజు కూడా మేము చూస్తే డాండియా ఉండే విధంగా, ఇక యువతకైతే ఎన్నో వాటర్ స్పోర్ట్స్, హెలికాప్టర్ రైడ్స్, అంతేకాకుండా ఎన్నో సినిమాలకు సంబంధించిన మ్యూజికల్ నైట్స్, ఇటువంటి అన్నిటి కార్యక్రమాలతో భారీ ఎత్తున ఈ విజయవాడ ఉత్సవం చేపించుకుని విజయవాడని ఇప్పుడు ప్రపంచ వీధిలో దసరా అంటే విజయవాడ కూడా ఒక ప్రాముఖ్యం అని తీసుకెళ్లే విధంగా మేము ఈ కార్యక్రమం నిర్వర్తించబోతున్నాం. అంటే దాదాపుగా ఎన్ని రోజులు సార్? నవరాత్రులాగా 9 రోజులు 10 రోజులు నిర్వహిస్తారా, లేకపోతే అసలు ఎట్లా ఉండబోతుంది కార్యక్రమం? చేసింది అమ్మవారి నవరాత్రులు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది. కానీ ఎగ్జిబిషన్ అయితే మాత్రం 54 రోజులు ఉండబోతుంది. ఈ ఎగ్జిబిషన్లో ఎప్పుడో మనం చిన్నప్పటి నుంచి చూసిన విజయవాడ ఎగ్జిబిషన్ మర్చిపోయాం. దాన్ని మళ్ళీ రివోక్ చేసి ఎగ్జిబిషన్లో ఎక్కువగా రైతులకి, పారిశ్రామికవేత్తలకి, యువతకి ఆదర్శంగా ఉండే విధంగా మేము కొన్ని పెవిలియన్స్ ఏర్పాటు చేయబోతున్నాం. ఒక అగ్రికల్చరల్ పెవిలియన్, అంటే హార్టికల్చర్, అగ్రికల్చర్ నిపుణులందరినీ కూర్చోబెట్టి దాంట్లో పెవిలియన్ ఏర్పాటు చేయబోతున్నాం. అట్లాగే ఇండస్ట్రియల్ పెవిలియన్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం, ఆటోమొబైల్ పెవిలియన్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం. ఇట్లా ఆ పరిజ్ఞానం తెలుసుకునే విధంగా, అంతేకాకుండా ఉత్పత్తుల్ని అమ్ముకునే విధంగా ఈ ఎగ్జిబిషన్ ఉండబోతుంది. తప్పకుండా మరో లెవెల్లో ఈ ఎగ్జిబిషన్ ఉండబోతుంది. తప్పకుండా అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇచ్చే విధంగా మేము ఈ కార్యక్రమం ఉండబోతుంది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే మైసూరు తరహా సంబంధించి కూడా ఉత్సవాలను అమరావతిలో నిర్వహించాలని చెప్పి తమ లక్ష్యం కనిపిస్తోంది. దానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే విజయవాడ ఉత్సవం పేరుతో మైసూరు కంటే ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అంటున్నారు. ఓటర్ స్టూడియో.